వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. కాళేశ్వరంలో జరిగిన నష్టాన్ని కేసీఆర్ కుటుంబమే భరించాలని ఎల్లా బాలరెడ్డి డిమాండ్. వరంగల్లో సయ్యద్ నూరుద్దీన్ కబీర్ బాబా దర్గా ఉత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్. గౌలిగూడలో బజరంగ్ సేన ఆధ్వర్యంలో శోభయాత్ర. నరేంద్ర మోడీకి భారతదేశం రుణపడి ఉందన్న సేన. డబ్బులకు ఆశపడే అవిశ్వాస తీర్మానం. 16 మంది కార్పొరేటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హెచ్చరిక. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు గడవక ముందే కరెంటు బిల్లుల మాఫీపై సోనియా గాంధీ ఇంటికి వెళ్లాలని గులాబీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ నేతలు ఇష్టానురీతిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రజా సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రజా పాలనలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కాళేశ్వరంలో జరిగిన నష్టాన్ని కేసీఆర్ కుటుంబమే భరించాలని డిమాండ్ చేశారు. అలాగే భాజపా పార్టీ రాముని పేరుతో కాలయాపన చేస్తూ ఓట్లు దండించుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలారా, సోనియా గాంధీ ఇంటికి బిల్లులు పంపండి అనడము సిగ్గుచేటు. మరి మేము కూడా ప్రశ్నిస్తున్నాం. ఇలా కాళేశ్వరాన్ని అడ్డగోలుగా ఇలా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో కట్టి ఇలా పిల్లలు కూలిపోవడానికి కారణమైనటువంటి కేసీఆర్ గారి కుటుంబానికి మరి ఆ బిల్లులు కూడా కట్టాలని చెప్పి కూడా మేము కూడా ఇలా పంపేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. మరి ఇలా కమిషన్లకు కక్కుర్తి పడి ఇలా మీరు విద్యుతే కావచ్చు, మరి కాళేశ్వరమే కావచ్చు, ఏ రోడ్లు భవనాలు తీసుకున్నా కమిషన్లకు ఆశపడి అవి నాణ్యతతో కట్టినటువంటి కార్యక్రమాలన్నీ బయటకు వెలికితీసే కార్యక్రమాన్ని ఇలా ప్రభుత్వం చేపడతా ఉంది. మరి ఇలా మేడిగడ్డ చూస్తే దాని పరిస్థితి ఏంది? అలా కనీసం అప్పర్ మానేరుకు నీళ్లు తెచ్చుకుందామన్నా కానీ ఈ ఎండాకాలంలో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి లేదు. మరి 3 పిల్లలు కూలిపోయే పరిస్థితి ఉండే ప్రజలను అక్కడికి చూడడానికి కానీ మరి నాయకులను చూడడానికి కానీ వెళ్లకుండా పోలీసుల ద్వారా అడ్డుకొని పైన ఉన్నటువంటి నీటిని మొత్తం కిందికి వదిలేసి నీటి సుక్క లేకుండా సముద్రంలో ఇలా పంపించినటువంటి దుర్మార్గులు మీరు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. ఇలా మేము రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు 2వ తారీఖులోనే ఉద్యోగాలు ఇచ్చేటువంటి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అదేవిధంగా పింఛన్లు ఏవైతున్నాయో ఆ పింఛన్లు కూడా మీరు నెల చివరి వరకు 25 తర్వాతనే వేసినటువంటి ప్రభుత్వం మీదైతే మరి ముందే వేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఇలా రుణమాఫీ పైన కానీ రైతు బంధు పైన కానీ మరి అడ్డగోలుగా విమర్శలు చేస్తారు. కొత్తగా వచ్చింది ప్రభుత్వం, ప్రజలే చెప్తారు అయ్యా మనం సంసారం ఏర్పడితే కొత్తిళ్ళు ఎట్లుంటుంది, గిన్నుంటే పొయ్యి ఉండదు, పొయ్యి ఉంటే సిలిండర్ ఉండదని చెప్పి వాళ్ళే మరి మౌత్ టాక్ ద్వారా ప్రజలు మాట్లాడుతున్నారు. మరి అదన్నా కనీసం ప్రజలు మాట్లాడేటువంటి మాటలన్నా విని ఈ బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి పాలనలో కూడా పాల్గొనలే. మరి మీకు
ఈ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసిరా లేదా? నీకు అధికారం ఉంటే ఒక విధంగా, అదే నువ్వు మంత్రివైతే ఒక విధంగా ఉంటావు. మరి ఈ నియోజకవర్గ ప్రజలు కూడా నీకు ఓట్లు వేసిరు కదా. మరి ప్రజాపాలనలో ఎంతోమంది అర్జీదారులు వచ్చి అప్లికేషన్లు ఇస్తే ఎక్కడ కూడా కనిపించలే కేటీఆర్ గారు. మరి ఆనాడు కేసీఆర్ గారు ఒక్కరోజు సర్వే పెడితే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చూడకుండా మరి అందరం కూడా మేము ఆ యొక్క ఒక్కరోజు సర్వేలో మేము అందరం పాల్గొన్నాం. మరి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గెలిచి ఎక్కడ కూడా కనిపించలేదు కేటీఆర్. మరి నీకు ఈ నియోజకవర్గ ప్రజలు అవసరం లేదా? నీకు అధికారం ఇస్తేనే నువ్వు ఇక్కడ తిరుగుతావు, లేకపోతే నీకు అవసరం లేదని ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. మరి మనం కూడా ఓట్లేసి గెలిపిస్తే కనీసం ఆర్జీ పెట్టుకుందామనన్నా దొరకలేడు, ఏం లేదు. ఇక సావులు సమూర్తాలకు తిరుగుతున్నావు గంతే తప్ప నీకు వేరే పని లేదు. ఇప్పటికైనా మండలంలో ఉన్న నాయకులు కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోరు. ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తలేడు అని అంటే మీకు ఇచ్చిన చెక్కులు ఎంతమందికి ఇచ్చిరా? మీ ఆఫీసుల చుట్టూ ఉన్నాయి, మీ ఇళ్ళల్లో కొన్ని కాగితాలు ఉన్నాయి. ఆ కాగితాలన్నీ తీసుకొచ్చి మా కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పురి. ఖచ్చితంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మేము ఖచ్చితంగా అందిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు. ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండే. కానీ మరి ఇంకో విషయం, రైతులకు నీళ్లు రావని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా మేము కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా. మున్నూరు కాపులో ధనవంతుల పిల్లలు పేద పిల్లలను వివాహం చేసుకున్నప్పుడే కులం అభివృద్ధి చెందుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ మేడం అంజయ్య భవన్ లో నిర్వహించిన మ్యారేజ్ బ్యూరో కార్యక్రమంలో విహెచ్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్లుగా మ్యారేజ్ బ్యూరోలో వేల మందికి వివాహాలు కుదుర్చడం మంచి పరిణామమని అన్నారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాల వారీగా ఈ కార్యక్రమం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాసభ కోశాధికారి లింగిశెట్టి హనుమంతరావు, మ్యారేజ్ బ్యూరో చైర్మన్ గోపాల రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ కోట శంకర్ ఆనందరావు, కన్వీనర్ కొమ్మ శ్రీనివాస్, సలహాదారులు కోతనం సురేష్ బాబు, ట్రస్ట్ బోర్డు సభ్యులు నిమ్మ శంకర్, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఉపాధ్యక్షులు బిఆర్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కొత్త రోహిణి. మా ఫాదర్ పేరు కొత్త శ్రీనివాసులు, మా మదర్ పేరు కొత్త రాజశ్రీ. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి నేను బీకామ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ మెడికల్ కాలేజ్. ప్రజెంట్ నేను మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో టీఆర్ఎంకే నెంబర్ వచ్చేసి 16660. రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ వివాహ పరిచయ వేదికకు విచ్చేసినటువంటి కుల పెద్దలు, భీష్మ పితావులు వి హనుమంతరావు గారికి, అదేవిధంగా మాజీ అధ్యక్షులు దామెర జ్ఞానేశ్వరరావు గారికి, అదేవిధంగా ట్రస్టు సభ్యులు నిమ్మశంకర్ గారికి, దడవై రాఘవేందర్ గారికి, మంద సూర్యప్రకాష్ గారికి, ఇంకా రాబోయే చైర్మన్ మేడం వెంకట్రావు గారికి ఇప్పుడు వస్తారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో నా సోదరులు అయినటువంటి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, యువక మండలి సోదరులు మరియు ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమము గత 30 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరము ప్రతి కార్యక్రమానికి 50 నుండి 60 సంబంధాలు కుదురుతాయని గర్వంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ. ఈ విషయంలో
కుల బాంధవులు తెలంగాణ నలుమూలల నుంచి పలు జిల్లాల నుంచి మన దగ్గరికి వస్తారు. రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేశామో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే బంధుత్వం ద్వారానో తెలిసిన వాళ్ళ వ్యక్తుల ద్వారానో వివాహ సంబంధాలు కుదుర్చుకుంటారు. కానీ నగరంలో ఇంత పెద్ద కోటి పైగా జనాభా ఉన్న మహానగరంలో సంబంధాలు అంటే మున్నూరు కాపులకు మా కులానికి సంబంధించిన వధువరులకు సంబంధాలు కూరాలంటే గగనమవుతున్న నేపథ్యం. అదేవిధంగా వివిధ దేశాల్లో కూడా చాలామంది మా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ వివాహాలు కుదుర్చుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా పరిణామం. ఈరోజు దాదాపు 3,000 మంది మరి వాళ్ళ తల్లిదండ్రులతో సహా వధువరులు రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇంతకుముందే మరి మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించిపోయారు. చాలా మంది అత్యున్నత మహారథులు ఈ కార్యక్రమానికి. వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లిలో సయ్యద్ నూరుద్దీన్ కథార్ బాబా దర్గా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరికి దర్గా పీఠాధిపతి అంకుశావలి మెమెంటో ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ ఇక్బాల్ మాట్లాడుతూ దర్గా ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందదాయకమని, ప్రజలకు ఎల్లవేళలా బాబా దీవెనలు ఉండాలని అన్నారు. వరంగల్లో డిప్యూటీ ఎంఆర్ఓ ఉన్నప్పుడు కూడా సయ్యద్ నూరుద్దీన్ కాదీర్ బాబాను దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హజరత్ సయ్యద్ నూరుద్దీన్ ఖాద్రీ బాబా గారి దర్గా ఉత్సవాలకు అదేవిధంగా నిన్న సందలై ఉండే ఉత్సవాలకు నన్ను ఆహ్వానించినందుకు ఈ దర్గా కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఏర్పడినటువంటి వరంగల్ మండలంలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ దర్గా ఉన్నది. ఇది చాలామంది ప్రజలకు తెలియదు. ఎప్పుడో ఒక 10 years బ్యాక్ ఇక్కడికి నాకు వచ్చినట్టుగా గుర్తున్నది. 10-15 years బ్యాక్ చాలామంది ఈ దర్గా ఉన్నటువంటి బాబాను ఎంతోమంది నమ్ముకొని వారి మొక్కులను తీర్చుకోవడం చాలా సంతోషకరము. అదేవిధముగా మరియు ముఖ్యంగా ఏంటిదంటే దర్గాకు సంబంధించినటువంటిది ఇది ప్రభుత్వ భూమిలో ఉండడం జరిగింది. ఇది గతంలో నేను డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నప్పుడు దీనికి సంబంధించి రెవెన్యూ రికార్డుల ఇంప్లిమెంటేషన్ కొరకు దర్గా కమిటీ వాళ్ళు రావడం జరిగింది. అప్పుడు కాస్త కాలంలో నేనే సర్వే చేయించి చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలు మరియు దర్గా కమిటీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా మండలానికి సంబంధించినటువంటి సర్వేయర్ గారిని పంపించి ఈ దర్గా ప్రాంతం మొత్తం కూడా సర్వే చేయించి రెవెన్యూ రికార్డులలో ధరణిలో వీళ్ళ దర్గాకు సంబంధించినటువంటి పేరు ఎక్కిస్తానని నేను ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు హామీ ఇస్తున్నాను. ఇది కూడా అలానే ఉంటుందా, అవుతుందా? అట్లా ఏం లేదు. ఇది ముఖ్యంగా ఏంటిదంటే నేను ఎక్కడ ఉన్నా కూడా నేను వరంగల్లో ఉన్నా, భూపాలపల్లిలో ఉన్నా. బజరంగ్ సేన లక్ష్మణ్ ఆధ్వర్యంలో గౌలిగూడ హనుమాన్ ఆలయం నుంచి కాచిగూడ వరకు శ్రీరామ శోభయాత్రను నిర్వహించారు. ఈ శోభయాత్రలో యువకులు, పిల్లలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొని రామనామ జపం చేశారు. ఈ సందర్భంగా దాసరి దయానంద్ రెడ్డి మాట్లాడుతూ రామ మందిరం నిర్మించడం మన దేశానికే చాలా గర్వకారణమని, అరణ్యవాసాల నుండి మన సొంత ఇంటికి వచ్చిన అనుభూతి నేడు తెలుస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీరామచంద్ర ప్రభు శోభయాత్రను చూస్తుంటే చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. సూర్యశుక్ల మాట్లాడుతూ రామ మందిర నిర్మాణం కోసం తమ ప్రాణత్యాగం చేసిన వారికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేశారు. అలాగే మందిరం నిర్మాణానికి ముఖ్య కారకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యావత్ భారతదేశం రుణపడి ఉందని అన్నారు.
हर्षोल्लास से मैं बताना चाहता हूं, आज पहले तो मैं नमन करना चाहता हूं उन कार सेवकों का जिन्होंने अपने बलिदान देकर अपनी जान का बलिदान देते हुए इतना लड़ाई करते हुए, और मोदी जी का सबसे बड़ा धन्यवाद है इसमें सभी हमारे हिंदू भाइयों का जो इसमें जद्दोजहद करके आज राम मंदिर का इतना बड़ा भव्य निर्माण किया है। मैं सभी को धन्यवाद देना चाहता हूँ। देशभक्ति वालों देशवासियों को आज काफ़ी हर्षोल्लास का समय है। देखिए कितना भव्य रैली आज हमारे बजरंग सेना तेलंगाना अध्यक्ष हमारे जेनार लक्ष्मण राव जी के नेतृत्व में इतनी बड़ी रैली निकाली गई है। और मैं सूर्या शुक्ला नगर तेलंगाना महासचिव, हम लोग काफ़ी अच्छा यहाँ पर बजरंग सेना के हिंदुत्व के लिए काम कर रहे हैं, धर्म की रक्षा, और हमारा मुख्य उद्देश्य है धर्म के सम्मान में बजरंग सेना मैदान में। రామ మందిరం మన దేశానికే గర్వకారణం। ఈరోజు అరణ్యవాసాల నుంచి ఈరోజు మన సొంత ఇంటికి వచ్చిన అనుభూతి మనకు ఈరోజు రాముని అనుభూతి మనకు తెలుస్తుంది। ప్రతి ఇంట్లో ఈరోజు ఆనంద బాష్పాలు వెలువరిస్తున్నాయి। నన్ను స్పెషల్ గెస్ట్గా ఇక్కడ పిలవడం జరిగింది మన బజరంగ్ దళ్ లక్ష్మణ్ గారు। ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డు కొన్న అతను నేనే, దాసరి దయానంద్ రెడ్డి। నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేయడం జరిగింది ఇక్కడికి। అతను కోరిక మేరకు ఇక్కడ జరిగి మేము ఇక్కడ రాముని శోభయాత్రలో పాల్గొనడం నాకు ఎంతో అభినందనీయంగా ఫీల్ అవుతున్నాను। ఈ శోభయాత్ర గౌలిగూడ నుంచి కాచిగూడ వరకు అని నాకు చెప్పారు। ఈ శోభయాత్ర చూస్తుంటే ఎంతో మహా అనుభూతిగా నాకు తెలుస్తుంది। రాముడు ఎక్కడో లేడు, మన మనసులోనే ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు కాబట్టి అందరు భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి హైదరాబాద్ పాత బస్తీ గౌలిపూర డివిజన్ అంబికానగర్ లో శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చార్మినార్ బాగ్ సంయోజక్ విశాల్ ప్రసాద్, భాగ్యనగర్ సౌత్ జోన్ ఇన్ఛార్జ్ రూప్ రాజ్, గౌలిపూర కార్పొరేటర్ ఆలె భాగ్యలక్ష్మి, దేవాలయ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। जब भगवान की पूजा करते वो लोग भी कार्यक्रम कर रहे, जो लोग नहीं करते वैसा ही है उनका घर, उन लोगों को भी लाने का काम अपना ही है। तो जब तक अपन सबको नहीं लाए, अभी जब तक राम जी का काम हो गया, लेकिन अब तक अब श्री कृष्ण बनना है। राम जी के टाइम में राम जी को वनवास चाहो तो राम जी गए, लेकिन श्री कृष्ण को अगर वनवास चाहो రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ మేయర్ పై వచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని గీటుగా ఎదుర్కొంటామని అన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్। ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ డబ్బులకు ఆశపడి 16 మంది కార్పొరేటర్లు మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడంపై మండిపడ్డారు। తనని ఏమాత్రం సంప్రదించకుండా ఎలా అవిశ్వాస తీర్మానం పెడతారని ప్రశ్నించారు। ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన 16 మంది కార్పొరేటర్లు గోవా, ముంబైలో జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు। ఇప్పటికైనా 16 మంది కార్పొరేటర్లు మనసు మార్చుకొని తిరిగి రాకపోతే వారిపై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। మేయర్ అయిన తర్వాత ఏం సాధిస్తాడు ప్రజలకు కూడా చెప్పాలి కదా। ఈ మేయర్ తప్పుడు పని చేసిండు, ఈ మేయర్ మంచి పని చేయండి, నేను వస్తే ఈ పని చేస్తాను కూడా చెప్పాలి కదా। ఇప్పుడు ఉందెంత
సంవత్సరం ఉన్నది. సంవత్సరం తర్వాత 2 నెలలు అయితే ఇంకా 15 ఇంకా నెలలు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది. 2 నెలలు మళ్ళీ ఎలక్షన్ కోడే పోతుంది. దాని తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తాయి. దాని తర్వాత 2 నెలలు నువ్వు చేసేంత 6 నెలలు. మన 6 నెలల్లో నువ్వు సాధించేది ఏంది? మన ప్రజలు ఎందుకు అనుకున్నారు మనని? అందుకని నేనేమంటే ఇది న్యాయం కాదు. రేపు రాబోయే రోజులలో ఈ 16 మందికి కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. ఏ విధంగా చెప్తారని ఇప్పుడు మేలు దించినంత మాత్రం ఏం పోయేదేమి ఉండదు, ఒరిగేదేమి ఉండదు. ఏం ప్రభుత్వం ఏం పడిపోదు, ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏం రాదు. కానీ నువ్వేం చేస్తావు ప్రజలకైనా చెప్పాలి కదా. డబ్బులకు ఆశపడి మనం ఈ విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును మనం తిరస్కరించడం చాలా బాధాకరం. ఇలాంటి కష్టాలు కూడా జరగవద్దు, ఎక్కడ కూడా ఏ పార్టీలైనా జరగవద్దు. ఒకటే పార్టీలో అయినా కదా, ఏ పార్టీలో కూడా ఇట్లా జరగవద్దు. ఇలా మనము అందరం కలిసిమెలిసి ఆనాడు ప్రజలలో పోయి ఎంతో కష్టపడి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం గెలిచినాం. గెలిచిన తర్వాత అందరం కూడా 4 ఏళ్ళు సజావుగా అందరం కూడా కలిసి మేము డెవలప్ చేసుకున్నాం. అంత పోయిన తర్వాత ఇలాంటి పెట్టడం కూడా ఇది మంచిది కాదు. అందులో వైస్ చైర్మన్ కూడా రాజేందర్ రెడ్డి ఉన్నాడు, మీ అందరూ కూడా తెలుసు. మళ్ళీ కమ్సే కమ్ ఆయన చైర్మన్ ఆయన కూర్చొని అయ్యా మళ్ళీ ఎందుకు పెడుతున్నాం ఇట్లా అనుకుంటారు అని డిస్కషన్ కూడా రావాలి కదా. ఎక్కడ కూడా డిస్కషన్ రాలేదు. కానీ దీని పాలసీ ఇప్పుడు అయ్యే మేరకు తెలుసా ఒక పారి మనం ఆలోచించవాలి అవసరం మనకు. ఆయన అనుకుంటుండే నేను మేయర్ అయిపోతా, అవిశ్వాసం పెడితే అనుకుంటున్నాను. ఆ పాలసీ మీకు కూడా తెలియవచ్చు అనుకుంటాను. ఆ పాలసీ మార్చే పాలసీ లేదు. ఇది మన నల్గొండలో అయింది ఒకటి, మీకు అందరూ కూడా తెలుసు. అది చైర్మన్ తీస్తే వైస్ చైర్మన్ చేసిరక్క. అలాంటి పాలసీ ఉన్నది. ఇవన్నీ తెలియకుండా ప్రజలను మోసం చేసి నేనేదో చైర్మన్ అయితే హీరో అయితే అని ఇలాంటి పద్ధతి అయితే మంచిది కాదు. నేను ఒకటే కోరుతున్నాను, ఇప్పటికైనా ఆలోచించుకొని రేపు ప్రజలందరూ కూడా మనల్ని విపరీతంగా చూస్తారు. మీరు రేపు ప్రజలకు పోయినాక రేపు నేను కూడా ఉంటాను. రేపైనా మేయర్కి ఏమైనా జరిగిందనుకో ఇంటింటికి వచ్చి చెప్పే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మీరు ఎందుకు వినిపించరు, ఎందుకు పోయారు, వీళ్ళు ఎందుకు అమ్ముడు పోయారో చెప్పాలని కూడా చెప్తున్నాను. మేయర్ డబ్బులు ఎక్కువ ఇస్తేనే మేయర్ దగ్గర ఉంటారు, ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే ప్రభుత్వాలు మారుస్తారనమాట. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, దీని మీద తీవ్రంగా ఉంటుంది. అంత ఈజీగా అనుకోకూరి. మేయర్ అంత మార్చినంత మాట్లాడగానే మీ హీరోలు అవుతాయని కాదు, హీరోలు అవుతారు. అందరూ కూడా ప్రజలలో పోయి తీసే బాధ్యత కూడా తీసుకుంటాం. మేము అందు గురించి మీరు చూసినారు. అయోధ్యలో రామమందిరం శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా పద్మరావు నగర్ లోని శ్రీసాయి విజ్ఞాన భారత్ కాలేజీ ఎదురుగా కన్నపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మరియు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రామ భక్తులందరికీ ఈ శుభ సందర్భంలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఈరోజు ఇంత ప్రపంచవ్యాప్తిగా ఖ్యాతి చెంది మన ఎంతో అదృష్టం. ఈరోజు అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరుగు, అది కూడా మన జనరేషన్లో మనం చూడగలుగుతున్నామంటే నిజంగా మనం ఎన్నో జన్మల అదృష్టం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ఫిక్స్ చేసిన రామభక్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక వందనములు. ఈ ప్రోగ్రామ్ని మంచి గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి రామభక్తులు మన ఇక్కడే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా అందరూ సుఖశాంతులతోని ఆనందంగా సంపద కలిగి ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరుగా భగవంతుడు రాముడు ప్రార్థిస్తున్నాను. రాముల వారి గుడి ఓపెనింగ్ సందర్భంగా చంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో మేము అక్కడ లేకపోయినా పద్మారావు నగర్లో శ్రీనివాస్ దంపతులు భక్తితో అన్నదాన కార్యక్రమం పెట్టారు. ఆ యొక్క కార్యక్రమానికి మేమంతా రావడం జరిగింది. వారు సుమారుగా అనుకున్న దానికంటే ఎక్కువ మందిగా భావించుకొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. నాకు ఎంతో సంతోషం కలిగినది. నా మాట విని వారు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా వారు ముందరకు వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని అంతా కూడా చూసుకున్నారు. వారికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.
కాళేశ్వరంలో జరిగిన నష్టాన్ని కేసీఆర్ కుటుంబమే భరించాలని ఎల్లా బాలరెడ్డి డిమాండ్. వరంగల్లో సయ్యద్ నూరుద్దీన్ కదీర్ బాబా దర్గా ఉత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్. గౌలిగూడలో బజరంగ్ సేన ఆధ్వర్యంలో శోభయాత్ర. నరేంద్ర మోడీకి భారతదేశం రుణపడి ఉందన్న సేన. డబ్బులకు ఆశపడే అవిశ్వాస తీర్మానం. 16 మంది కార్పొరేటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హెచ్చరిక. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.